నాకు ఈ ప్రకృతి వ్యవసాయంలో పూర్తి స్థాయిలో నా సొంతంగా ఆకులతోటి ఆవు మూత్రం పేడతోటి తయారు చేసుకోవటం వల్ల నాకు ఖర్చు తగ్గుతుంది. దాని ద్వారాగా దిగుబడులు అనేటువంటివి వచ్చినాయి. ఖర్చు తగ్గుతుంది కాబట్టి నాకు వచ్చిన రూపాయి కూడా లాభంగానే కనపడుతుంది. అయితే ఈ భూమి అనేటువంటిది మార్పు చెందుతుంది. మార్పు చెంది యథాస్థితికి ఆ భూమి స్వభావాన్ని మార్చుకుంటుంది. దిగుబడి కూడా బాగా పెరిగి నాకు ఆదాయం అనేది సమకూరుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవరెడ్డి. కొత్తపట్నం గ్రామం, కొత్తపట్నం మండలం, మాది ప్రకాశం జిల్లా. నాకు వ్యవసాయం 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. నేను 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నాను. మొదటి నుంచి కెమికల్స్ వాడి భూమి పాడైపోయింది, దిగుబడులు తగ్గిపోయినాయి. దాని ద్వారాగా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాను. నా భార్య పొదుపు సంఘాల్లో సభ్యురాలు. ఈ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు నాకు ప్రకృతి వ్యవసాయం గురించి వాళ్ళకు సూచనలు తెలియపరచడం, మా భార్య వచ్చి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆ ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళ సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయం చేయటం జరిగింది. దాని ద్వారాగా నాకు ఖర్చు తగ్గి దిగుబడులు వచ్చినాయి. నేను ఈ పచ్చిమిర్చి పంట 60 సెంట్లలో నేను సాగు చేసుకోవడం జరిగింది. ఈ 60 సెంట్ల భూమి కూడా బాగా సాయిల్ మార్పు వచ్చి నేను చేసినటువంటి 5 సంవత్సరాల నుంచి బాగా సాయిల్ మారింది కాబట్టి నాకు దిగుబడి అనేటువంటిది పూర్తి స్థాయిలో పెరిగింది. నేను దుక్కి దున్నుకున్న తర్వాత దుక్కిలో నేను 500 కేజీలు ఘనజీవామృతం వేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఇసుక నేల కాబట్టి 100 కేజీలు అదనంగా వేసుకున్నాను. తర్వాత నేను మిరపనారు బీజామృతంతో శుద్ధి చేసుకొని మిరపనారు నాటుకోవటం జరిగింది. తర్వాత నేను 15 రోజులకు ఒకసారి జీవామృతం పిచికారీ చేసుకోవటం, తర్వాత నేమాస్త్రము పిచికారీ చేసుకున్నందువల్ల పురుగు ఉధృతి అనేటువంటి తగ్గుతుంది. దాని ద్వారాగా నేను అవి పిచికారీ చేసుకోవటం జరుగుతుంది. తర్వాత నేను గ్రోత్ ప్రమోటర్గా ఎపిఎమినో యాసిడ్, చేప ద్రావణము, పంచగవ్య ఇవి ఇచ్చుకున్నందువల్ల విపరీతంగా గ్రోతింగ్ వచ్చేది, నాకు దిగుబడులు అనేటువంటిది పెరుగుతుంది. ఈ దిగుబడులు పెరిగినందువల్ల నాకు ఆదాయం కూడా సమకూరుతుంది. నేను ఈ ప్రకృతి వ్యవసాయం వాళ్ళు చెప్పినటువంటి రాజీ లేని సూత్రాల్లో మొదటి భాగంగా నేను ఎల్లో ప్లేట్లు, బ్లూ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటితోడు పక్ష స్థావరాలు, తర్వాత లింగాకర్ష బుట్టలు, ఏంటంటే రసం పీల్చే పురుగులు నివారణ కోసం నేను ఎల్లో ప్లేట్లు, బ్లూ ప్లేట్లు పెట్టుకున్నాను. పక్ష స్థావరాలు ఏంటంటే పురుగుల్ని ఏరుకొని తినడానికి పక్ష స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాను. బార్డర్ క్రాప్ గా నేను జొన్న, మొక్కజొన్న ఇవి పెట్టుకున్నందువల్ల నాకు వేడి గాలి పంట మీదకి రాకుండా, పక్క పొలం నుంచి వచ్చేటువంటి పురుగుల్ని మన పొలం మీదకి రాకుండా అరికడుతుంది. దీనిలో నేను పచ్చిమిర్చిలో ఏ గ్రేడ్ మోడల్గా ఉల్లి, కొత్తిమీర, ముల్లంగి నాటుకోవడం జరిగింది. మొక్క మధ్యలో ఒక మొక్క మిర్చి, మళ్ళా మొక్క మధ్యలో ఉల్లి,
కొత్తిమీర, ముల్లంగి ఇట్లా నాటుకొని ఎర్ర పంటలుగా బంతి నాటుకున్నాను. వీటి వల్ల ఏమవుతుందంటే ఉల్లి, కొత్తిమీర వీటి వాసనకి ఈ నల్లి అనేటువంటిది రాకుండా అరికడుతుంది. దీని ద్వారాగా నాకు అంతర పంటల దిగుబడి పెరిగి దిగుబడి వల్ల ఆదాయం సమకూరుతుంది. నేను పెట్టిన పెట్టుబడి కూడా పూర్తి స్థాయిలో అంతర పంటల ద్వారాగే తీసుకుంటున్నాను. నాకు ప్రధాన పంటకు వచ్చే ఆదాయం నాకు మిగులుదల అనేటువంటిది కనపడుతుంది. దీన్ని నేను ఏ గ్రేడ్ మోడల్ ప్రకృతి వ్యవసాయం సూచనల మేరకు నడుచుకుంటున్నాను కాబట్టి నాకు మంచి ఆదాయాలు అనేటువంటిది సమకూరింది. బంతిలో నేను ఇప్పటికి 2 times క్రాప్ కటింగ్ పెట్టాను. 2 times మొదటి విడతగా నాకు 3,000 రూపాయలు బంతి పూల మీద ఆదాయం వచ్చింది. రెండో విడతగా దిగుబడి కొంచెం పెరిగి 4,000 రావటం జరిగింది. కొత్తిమీర అనేటువంటిది నేను కట్ చేసుకున్నాను. కొత్తిమీర వల్ల నాకు మొదటిసారి 1,500 వచ్చింది. రెండోసారిగా నాకు 1,800 రూపాయలు కొత్తిమీర మీద ఆదాయం రావటం జరిగింది. ఉల్లి అనేటువంటిది 3 నెలల పంట కాబట్టి ఇంకా నాకు టైం ఉంది. దానిలో కూడా నాకు 15,000 రూపాయలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ పచ్చిమిర్చి ప్రకృతి వ్యవసాయంలో చేసినందువల్ల విపరీతమైన దిగుబడి గుత్తులుగా కనపడటం జరుగుతుంది. కాయ రేపు కటింగ్ పెట్టినప్పుడు నాకు 70 బస్తాలు అవుతాయనేటువంటిది ఒక అంచనా మాత్రం కనపడుతుంది నాకు. ఆల్రెడీ నేను కూలీలకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనాలో ఉన్నాను. అట్లాగే 5,000 రూపాయల కషాయాలకి వీటికి ఖర్చు చేసుకొని ఉన్నాను. కాబట్టి 30,000 రూపాయలు ఇప్పుడు వరకు ఖర్చు కనపడుతుంది. అంతర పంటల ద్వారాగా ఇంకా క్రాప్ కటింగ్ అనేటువంటిది ఉంది. ఆల్రెడీ 10,000 రూపాయల ఆదాయం పొందున్నాను. ఈ క్రాప్ కటింగ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి నాకు ఇంకా ఆదాయం పెరిగిద్ది. అంతర పంటలు మిర్చి మీద నేను టోటల్గా 1,20,000 రూపాయల ఆదాయం వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ 30,000 రూపాయల ఖర్చు పోంగా 90,000 రూపాయలు నికర ఆదాయం వచ్చిద్దని ఆశిస్తున్నాను నేను. నా వంతు కృషిగా నేను తోటి రైతులకి ఇక్కడ నేను చేసేటువంటి ప్రాక్టీస్ మొత్తం కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళను కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి చెయ్యండి, మీ భూమి మారిద్ది, మీకు మంచి ఆరోగ్యమైనటువంటి భూమి తయారవుతుంది, దిగుబడులు పెరుగుతాయి, ఖర్చు తగ్గుతుంది. దీని ద్వారాగా మీరు సొంతంగా తయారు చేసుకుంటే ఈ కషాయాలు కానీ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ మీకు ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఆదాయం కూడా పెరిగిద్ది, భూమి ఆరోగ్యంగా తయారయ్యి మీకు కావాల్సిన దిగుబడులు ఇస్తాయి అనేటువంటిది నేను పక్క రైతులకు కూడా సూచించడం జరిగింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా మీరు కూడా తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని కూడా వాళ్ళకి సూచనలు తెలియజేశాను.